నమస్కారం. నేను మీ కుమారగొండ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మన సమాజంలో ఆస్తి పంపకాలు అనగానే కేవలం కొడుకులకే హక్కు ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుల ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుర్లకు కూడా ఎంతవరకు హక్కు ఉంటుంది? పెళ్ళైన కూతుర్లకి కూడా వాటా వస్తుందా? తండ్రి స్వార్జిత ఆస్తి, సొంతంగా సంపాదించిన ఆస్తి మరియు పూర్వీకుల ఆస్తికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ విషయంలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి కుటుంబంలో కూడా ఆస్తి పంపకాల విషయానికి వచ్చాక ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉంటుందా లేదా, వాటా ఇవ్వాలని ఆడపిల్లలు, ఇవ్వమని మగపిల్లలు, ఇలా ఉంటుంది. కానీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా ఏంటి, ఆస్తి వారసత్వంగా హక్కు ఎవరికి ఉంటుందనే విషయాలని ఈ వీడియోలో క్లియర్గా వివరించాను. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండవలసిందిగా కోరుతున్నాను. అసలు భారతదేశంలో ఆస్తి పంపకాల విషయంలో ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన హక్కులు ఉన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ వాటా రావాలో, ఎవరికైతే తక్కువ వాటా రావాలి, ఎవరికి సమాన హక్కులు ఉండాలి, ఏ ఆస్తిని ఏ విధంగా పంపకాలు జరపాలనే విషయాన్ని సుప్రీంకోర్టు అయితే తీర్పు వెలువడడం జరిగింది. దాని గురించి మనము పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే 2005 హిందూ వారసత్వ చట్ట సవరణ ప్రకారం 2005 సెప్టెంబర్ 9 తర్వాత కొడుకులకు ఎంత హక్కు ఉంటుందో కూతుర్లకు కూడా సమాన హక్కు కల్పిస్తూ కో ఫార్సెన్సెన్స్ అనే ఒక సమాన హక్కు కల్పించే జీవోను తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ చట్ట ప్రకారం ఏమవుతుందంటే, ఆడపిల్లకి మగపిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, పెళ్ళైన కూతుల పరిస్థితి ఏంటి? పెళ్ళైనా కాకపోయినా తండ్రి ఆస్తిలో కూతురికి సమాన హక్కు ఉంటుంది. పెళ్లి సమయంలో ఇచ్చే కట్నం ఆస్తి హక్కు కిందకి రాదు. అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆడపిల్లకు పెళ్లి చేస్తున్నాం కాబట్టి, పెళ్లికి సంబంధించి కట్నం ఇస్తున్నాం కాబట్టి, కట్నం అనేది ఆస్తిలో వాటా పంచి ఇచ్చినట్లుగా చాలామంది లాజిక్‌లో మాట్లాడుతూ ఉంటారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కట్నం అనేది పెళ్ళికి ఇచ్చే ఒక ఆస్తి కాదది. పెళ్లి ఖర్చుల కిందకి వస్తుంది. మగపిల్లవాడికి పెళ్లి చేసేటప్పుడు ఎంతైతే పెళ్లి ఖర్చు అవుతుందో, దాంట్లో భాగంగా ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు కూడా కట్నం కూడా ఖర్చు కిందకి వస్తుంది అనేది సుప్రీంకోర్టు తీర్పులో వెలువడించడం జరిగింది. కట్నం అనేది ఆడపిల్ల పెళ్లికి పెట్టే ఖర్చు కిందకి వస్తుంది తప్ప ఆస్తి వాటా కిందకి రాదనేది తీర్పులో వెలువడించడం జరిగింది. కావున ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత కూడా కట్నాలు కోట్లు ఇచ్చినా కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు, మగపిల్లవాడికి ఎంతైతే హక్కు ఇస్తున్నారో అంత సమాన హక్కు ఆడపిల్లకి ఇవ్వాలని తీర్పులో వెలువడించడం జరిగింది. కట్నంతో సంబంధం లేదు. ఇక మూడో పాయింట్ మనం చూసినట్లయితే, తాత ముత్తాతల ఆస్తి. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తికి పుట్టుకతోనే అటు కూతురికి ఇటు కొడుకులకి ఇద్దరికి కూడా సమాన హక్కు వర్తిస్తుంది. పుట్టుకతోనే వారికి ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. తండ్రి దీన్ని ఇష్టం వచ్చినట్టు ఎవరికి వీలునామా రాసివ్వడానికి లేదు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వారి ఆస్తి మొత్తానికి వారసులు ఫలానా అని చెప్పేసి వీలునామా రాస్తారు బతికున్నప్పుడే. నా మరణానంతరం దీనికి సంబంధించి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో, వీరికి చెందాలనే ఉద్దేశంతోని వీలునామా రాయడం జరుగుతుంది. అలాంటి వీలునామా ఈ విషయంలో వర్తించదు. తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తి పుట్టుకతోనే పిల్లలకి, మనమలకి, మనవరాళ్ళకి పూర్తి హక్కులు కల్పిస్తూ కోర్టుని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలకు దీంట్లో పూర్తిగా సమాన హక్కు, మగపిల్లడితో పాటుతూ ఆడపిల్లకు కూడా పూర్తిగా సమాన హక్కు కల్పిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక నాలుగవ పాయింట్ మనం గమనించినట్లయితే, తండ్రి తన సొంత సంపాదించిన ఆస్తి. తండ్రి సొంతంగా కష్టపడి తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాకుండా తన కష్టార్జితంతో తన సొంతంగా సంపాదించిన ఆస్తి, తన కష్టార్జితాన్ని లేదా కొన్న ఆస్తిని ఆయన ఎవరికైనా రాసివచ్చు. ఒకవేళ తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన వాటా వర్తిస్తుంది. చనిపోకముందు తండ్రి తన కష్టార్జితంతో సొంతంగా కొన్న ఆస్తిని చనిపోకముందే కొడుకులకి వర్తిస్తుంది అని వీలునామా రాస్తే దాంట్లో మటుకు కూతుళ్ళకి ఎలాంటి హక్కు ఉండదు, ఎలాంటి వాటా రాదు. కానీ అలాంటి వీలునామా రాయకుండా తండ్రి మరణించినట్లయితే ఆ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన హక్కు, సమాన వాటా రావాలని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇక ఐదో విషయం మనం చూసినట్టయితే 2020 సుప్రీంకోర్టు క్లారిటీ ఏమిచ్చిందంటే 2020 సుప్రీంకోర్టు అయితే వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు తన తండ్రి ఆస్తిలో వాటా కావాలని చెల్లెలు కోరడంతో చెల్లెలు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అన్న ఇవ్వకపోవడంతో అప్పుడు సుప్రీంకోర్టు ఏం తెలియబడిసిందంటే తండ్రి బ్రతికున్నా లేదా మరణించినా కానీ ఎలాంటి వీలునామా రాయకుంటే తన సొంత కష్టార్జితం అయితే ఎలాంటి వీలునామా రాయకుండా తండ్రి మరణించినట్లయితే కొడుకుకి మరియు కూతురికి ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు వారి కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తి తన పెద్దల తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తి అయితే వీలునామా రాసిన ఆ వీలునామా వర్తించదు. కూతురికి కొడుకు ఇద్దరికి కూడా సమాన హక్కు. తాత ముత్తాతల ఆస్తి ఏంటంటే మనవళ్ళకి మనవరాళ్ళకి ఇద్దరికి కూడా సమాన హక్కు ఉంటుందని తీర్పు ఇవ్వడం జరిగింది. తండ్రి కష్టార్జితం అయితే తండ్రి వీరునామా రాస్తే మాత్రమే కొడుకుకి పూర్తి హక్కు 100% పూర్తి ఆస్తి కొడుకుకే చెందుతుంది. ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే కొడుకుతో పాటు కూతురికి కూడా సమానంగా ఆ ఆస్తి పంచేయాల్సి వస్తుంది. అలా కాకుండా తాత ముత్తాతల ఆస్తి అయితే కూడా తండ్రి వీలునామా రాసినా ఆ వీలునామా చెల్లదు. ఆ కొడుకుకి, కూతురికి, మనమడికి మన ఇద్దరికి కూడా సమాన హక్కు ఉంటుందని ఆ తీర్పులో వెలువరించడం జరిగింది. ఇది చట్ట ప్రకారం ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటున్నాయి అని సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ప్రతి కుటుంబంలో ఆస్తి పంపకాలు సహజం. ఆస్తి పంపకాలప్పుడు వచ్చే విభేదాల వల్ల కుటుంబాలు కూడా విడిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి చట్ట ప్రకారం చట్టాన్ని అనుసరించి ఏ విధంగా ఆస్తులు పంపుకోవాలా, ఆడపిల్లలకి, మగపిల్లలకి ఎలాంటి హక్కులు ఉన్నాయనే విషయాన్ని ఈ వీడియోలో తెలియపరిచాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం గవర్నమెంట్ పథకాల గురించి కానీ, చట్టాల గురించి కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ బ్యాంకింగ్ లోన్స్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ వివిధ రకాల అప్డేట్స్ మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో తరచుగా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.